నమస్కారం అండి. ఈనాటి కమ్మని కథ పేరు చమత్కారి. వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. ఒక రాజుకు ఒకరోజు రాత్రి అతి విచిత్రమైన కల వచ్చింది. దాన్ని మరునాడు అందరికీ చెప్పి ఆశ్చర్యపరుద్దామనుకున్నాడు రాజు. కానీ తెల్లవారి నిద్రలేచాక ఆయనకు తన కలలో చూసిన వింతలు జ్ఞాపకం రాకుండా పోయాయి. రాజు ఇందుకు నిరాశ చెంది తన నగరంలోని జ్యోతిష్యులందరినీ రాజభవనానికి పిలిపించి, నిన్న రాత్రి నాకు అతి విచిత్రమైన కల వచ్చింది, కానీ తెల్లవారి లేచి దాన్ని పూర్తిగా మర్చిపోయాను. ఆ కల ఏమిటో మీరెవరైనా చెప్పినట్టయితే ధన రూపంలో గొప్ప బహుమానం ఇస్తానన్నాడు. ఆ మాట విని జ్యోతిష్యులు తెల్ల ముఖాలు వేసి, మహారాజా, జ్యోతిష్యంలో అలా కళలను వివరించే సూత్రాలు ఏవీ లేవన్నారు. కానీ వారిలో ఒకడు, మహారాజా, మీరు నా ప్రశ్నకు సమాధానం చెప్పినట్టయితే నేను మీకు వచ్చిన కళ ఏమిటో చెప్పగలను అన్నాడు. నీ ప్రశ్న ఏమిటి అని రాజు అడిగాడు. మీరు ఇచ్చే బహుమానాన్ని నేను ఏ విధంగా ఉపయోగించబోతున్నానో సెలవయ్యండి అన్నాడు చమత్కారి. అది నాకెలా తెలుస్తుంది అన్నాడు రాజు ఆశ్చర్యంతో. మేలుకొని ఉన్నవాడి ఆలోచనలే ఇతరులు చెప్పలేనప్పుడు ఇతరుల కలలు ఎలా తెలుస్తాయి మహారాజా అన్నాడు చమత్కారి. రాజు ఆ చమత్కారికి బహుమానం ఇచ్చి పంపించి వేశాడు. సమాప్తం.